హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జాతీయ గణిత దినోత్సవం డిసెంబర్ 22న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు. ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజును పురస్కరించుకొని జరుపుకునే ఈ కార్యక్రమం జాతీయ గణిత దినోత్సవం. ఆర్యభట్ట నుండి భాస్కరాచార్య వరకు దాదాపుగా 800 ఏళ్లు అప్రతిహాతంగా సాగిన గణిత శాస్త్ర పరిశోధన మరుగున పడుతున్న తరుణంలో భారతీయ గణిత పతాకాన్ని ప్రపంచ విజ్ఞాన శాస్త్ర శిఖరాలపై ఎగురవేసి అంకెలే శ్వాసగా, సమీకరణాలే ధ్యాసగా కేవలం 32 ఏళ్ల జీవించి భారతదేశాన్ని విజ్ఞాన భూమిగా అవతరింపజేసినటువంటి వ్యక్తి రామానుజన్ గారు. ప్రపంచ గణిత యూనికపై అనంతం తెలిసిన వ్యక్తిగా మాక్తీటా ఫంక్షన్స్, పార్టీషియన్స్, అనంత శ్రేణి, సంఖ్యాశాస్త్రం, ఎన్నెన్నో నూతన గణిత అద్భుత ఆవిష్కరణల ద్వారా భారతదేశ జెండాను ప్రపంచ దేశాలలో ఎగురవేసినటువంటి వ్యక్తి శ్రీనివాస రామానుజన్ గారు. ఫిబ్రవరి 28, 1918లో ఫెలో ఆఫ్ ద రాయల్ సొసైటీ గౌరవం పొందిన రెండవ భారతీయునిగా, 1918 అక్టోబర్లో ఫెలో ఆఫ్ ద ట్రినిటీ కాలేజీ గౌరవం పొందిన మొదటి భారతీయుడిగా రామానుజన్ చరిత్రకెక్కాడు. చివరి దశలో రామానుజన్ మ్యాజిక్ స్క్వేర్, ప్యూర్ మ్యాథ్స్కు చెందిన నంబరీ థియరీ, మాక్తీటా ఫంక్షన్స్ చేసిన పరిశోధనలు చాలా ప్రసిద్ధి పొందాయి. వీటి ఆధారంగా ఆధునికంగా కనుగొన్న స్వింగ్ థియరీ, క్యాన్సర్ పరిశోధనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రామానుజన్ నోటు పుస్తకాలపై, గణిత సిద్ధాంతాలపై రామానుజన్ ఇన్స్టిట్యూట్లో అమెరికాలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో నేటికీ రీసెర్చ్ జరుగుతుంది. గణిత శాస్త్రంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన పాఠశాలలో కూడా విద్యార్థులకు మ్యాథ్స్ క్విజ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులందరూ ఎంతో ఉత్సాహంగా ఈ క్విజ్ పోటీల్లో పాల్గొన్నారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ క్విజ్ పోటీల్లో మొత్తం 10 గ్రూపుల విద్యార్థులు పాల్గొన్నారు. చివరకు క్విజ్లో గెలుపొందిన వారిని ఫస్ట్, సెకండ్ టీంలను పాఠశాల ఇన్ఛార్జ్ ప్రమీల మేడం గారు అభినందించారు. ఈ సందర్భంగా మేడం గారు మాట్లాడుతూ, శ్రీనివాస రామానుజన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని మీరందరూ కూడా మ్యాథ్స్పై పట్టు సాధించాలని అన్నారు. భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే మ్యాథ్స్ సబ్జెక్టులోని మెళకువలు తెలుసుకుని వానిపై సాధన చేసి గొప్ప స్థాయికి ఎదగాలని కోరారు.